నమస్కారం అండి. ఇవాళ పార్ట్ 2లోని నెక్స్ట్ 5 బిట్లు ఒకసారి మ్యాథ్స్ కంటెంట్లోని చూద్దాం. సో నెక్స్ట్ కంటెంట్లోని పార్ట్ 2లోని ఫస్ట్ బిట్ ఏంటంటే ట్రైసెక్షనల్ రేషియో. ట్రైసెక్షనల్ రేషియో అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, దీని మీద 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ని ఏం చేస్తుందంటే ట్రై అంటే 3, సెక్షన్ అంటే పార్ట్స్. ఈ 2 పాయింట్స్ ఈ లైన్ సెగ్మెంట్స్ ని 3 పార్ట్స్ గా చేస్తున్నాయి. సో దానికి అందుకని ఆ పేరు ట్రై సెక్షన్ అని. సపోజ్ ఇది ఏబి అనే లైన్ సెగ్మెంట్ అనుకుంటే, ఇది పి అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ అనుకుంటే, ఈ పి అనేది ఎలా డివైడ్ చేస్తుందంటే ఏపీ ఇస్ టు పిబిగా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అనుకుంటే ఇదొక పార్ట్, నెక్స్ట్ ఇదొక పార్ట్. సో పి ఎలా డివైడ్ చేస్తుందంటే 1:2, ఇవి 2 పార్ట్లు కాబట్టి 1:2. నెక్స్ట్ క్యూ ఎలా డివైడ్ చేస్తుందంటే ఇవి 2 పార్ట్స్ కాబట్టి 2:2, ఇది 1 పార్ట్ కాబట్టి 1. సో ట్రైసెక్షనల్ రేషియో ఏంటంటే 1:2, 2:1. నెక్స్ట్ ఒకవేళ అదే విధంగా ఇది నెక్స్ట్ బిట్, ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్. అదే విధంగా ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ని ఒక 3 పార్ట్స్, ఒక 3 పాయింట్స్ 4 పార్ట్స్ గా చేసాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్. ఇది ఏ అండ్ బి, ఇది పిక్యూఆర్. ఏ అండ్ బి అనే లైన్ సెగ్మెంట్ ని పిక్యూఆర్ అనే పాయింట్స్ ని 4 పార్ట్స్ గా చేసాయి. సో ఇప్పుడు దీని రేషియో ఎలా ఉంటుందంటే పిది 1:2, ఈ ఎన్ని పార్ట్స్ 1, 2, 3, 1:3. క్యూ ఏంటంటే 2:2, దాన్నే మనం ఎలా రాస్తామంటే 1:1 రాస్తాం. ఆర్ ఎలా చేస్తుందంటే 1, 2, 3 కాబట్టి 3:1. సో ఇది బిట్లకే కాదు, సో ఎస్ఏలకు కూడా అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ 3 మీడియన్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. సో మనం ట్రయాంగిల్లో మీడియన్స్ మూడింటిని ఎక్కడైతే కలుస్తాయో, యాక్చువల్గా ఇంటర్సెక్షన్ అనకూడదు, దాన్ని పాయింట్ ఆఫ్ కంకరెన్స్ అన్నది, పాయింట్ ఆఫ్ కంకరెన్స్. సో వీటిని కంకరెంట్ లైన్స్ అంటారు, ఎందుకంటే 2 అయితే ఇంటర్సెక్టింగ్, 3 అయితే 2 మోర్ దాన్ 2 అంటే కాంకరెంట్. సో దీన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కంకరెన్స్. సో పాయింట్ ఆఫ్ కంకరెన్స్ ఆఫ్ ఆల్ 3 మీడియన్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. దీన్ని ఏమంటారంటే సెంట్రాయిడ్. ఇవన్నీ కూడా ఏంటంటే మీడియన్స్. ఒక ట్రయాంగిల్ 3 మీడియన్స్ ఉంటాయి, ఆ 3 మీడియన్స్ కలిసే పాయింట్ ఏమంటారంటే సెంట్రాయిడ్ అంటారు. నెక్స్ట్ బిట్, సెంట్రాయిడ్ ఈస్ డినోటెడ్ బై, centroid is denoted by the letter G. Centroid is denoted by the letter capital G. Centroid అనేది capital G తో డినోట్ చేస్తారు. నెక్స్ట్ centroid divides the median in the ratio of 2:1. ఈ G అనేది ఈ మీడియన్స్ అన్నిటిని కూడా ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే 2:1. Centroid divides the median in the ratio of 2:1. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ వర్టిసెస్ అండ్ ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ ఈజ్ కాల్డ్ మీడియన్. అసలు మీడియన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, ఇందులో మీడియన్ అంటే ఏంటి? ఏదైతే లైన్ సెగ్మెంట్ వర్టిసెస్ ని ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్ ని జాయిన్ చేస్తుందో ఆ లైన్ సెగ్మెంట్ ఏమంటారంటే మీడియన్ అంటారు. మరొకసారి చెప్తున్నాను, ఒక ట్రయాంగిల్లో, ఒక త్రిభుజంలో వర్టిసెస్ ని ఎదుటి భుజం యొక్క మిడ్ పాయింట్ ని కలిపేదాన్ని ఏమంటారంటే మీడియన్ అంటారు. నెక్స్ట్ the line segment joining vertices and opposite side perpendicularly is called altitude. సో ఏదైతే ఒక లైన్ సెగ్మెంట్ వర్టిసెస్ ని ఆపోజిట్ సైడ్ ని పర్పెండిక్యులర్ గా జాయిన్ చేస్తుందో దీన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ అంటారు. వర్టిసెస్ నుంచి ఆపోజిట్ సైడ్ పర్పెండిక్యులర్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ అంటారు. నెక్స్ట్ వన్, ఇన్ హ్యూరోన్స్ ఫార్ములా S ఈజ్ కాల్డ్. హ్యూరోన్స్ ఫార్ములాలోని S అంటే ఏంటి అని అడుగుతున్నారు. హ్యూరోన్స్ ఫార్ములాలోని S అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్. హ్యూరోన్స్ ఫార్ములాలోని S అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్. తర్వాత బిట్ ఏంటంటే దాని యొక్క ఫార్ములా అన్నాడు A+B+C/2. A+B+C/2. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ABC. దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏబిసి కదా, ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఏబి ఉన్నాయి, ఇంక ఏ లెటర్ లేదు, ఇందులోని సి లేదు కాబట్టి స్మాల్ సి. ఇక్కడ బీసీ ఉంది, ఇంక ఏ లెటర్ లేదు, స్మాల్ ఏ. ఇప్పుడు ఏసీ ఉంది, ఇందులో ఏ లెటర్ లేదు, స్మాల్ బి. ఇవి సైడ్లు అన్నమాట. అంటే
సి అంటే ఏబి లెంత్, స్మాల్ ఏ అంటే బీసీ లెంత్, ఏసీ అంటే స్మాల్ బి లెంత్. అది దాని అర్థం. ఇప్పుడు ఎస్ అంటే ఏంటన్నా ఇప్పుడు తెలుసుకున్నాం. ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్. ఈ 3 సైడ్లు యాడ్ చేసి దాన్ని 2 తోని డివైడ్ చేస్తే ఆ సెమీ పెరిమీటర్ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ బిట్ ఏంటంటే ఇప్పుడు మనకి కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి. ఆ క్వాడ్రిలేటరల్ గురించి సంబంధించిన టాపిక్ మీద బిట్ రాసాం. ఆ బిట్లు ఒకసారి చూడండి. ఇన్ పారలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ మిడ్ పాయింట్. దీని మీద ఒక సమ్ కూడా ఉంది. ఇన్ పారలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ అట్ మిడ్ పాయింట్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్లు ఈక్వల్. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్, డయాగ్నల్స్ కూడా ఈక్వల్. దెన్ ఇట్ ఈజ్ ఏ అంటే ఆ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది? ఆల్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అంటే ఆ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బిట్ అదే రకంగా ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్. డయాగ్నల్స్ ఈక్వల్ కాదు అంటే అదేమవుతుంది? అది రాంబస్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే అది రాంబస్ అవుతుంది. నెక్స్ట్ వన్ if opposite sides are equal and diagonals are equal, opposite sides equal, diagonals కూడా equal, opposite sides diagonals equal, అప్పుడు ఏదో అవుతుందంటే రెక్టాంగిల్ అవుతుంది. opposite sides equal, diagonals are not equal, అది ఇప్పుడు ఏమవుతుంది? పారలోగ్రామ్ అవుతుంది. సో ఒక్కసారి 4 కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇది 4 మార్క్ క్వశ్చన్ కి 4 పాయింట్లు ఇచ్చి విచ్ క్వాడ్రిలేటరల్ అని అడుగుతాడు. సో దానికి సంబంధించిన టాపిక్ కాబట్టి మరొకసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అయితే స్క్వేర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే రాంబస్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అయితే రెక్టాంగిల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే పారలోగ్రామ్. నెక్స్ట్ బిట్ if a point divides the line segment in the ratio of ms to n, if point given and the ratio is not given, then we take ms to n equal to k:1. అంటే ఇక్కడ మనకి AB అనే లైన్ సెగ్మెంట్ ని P అనే పాయింట్ ms to n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏ ఇస్తారు, ఇది బి ఇస్తారు, ఇక్కడ పి ఇస్తారు. అదే పి మనం కనుక్కుంటాం m:n వేసి. సో ఏబి అనే లైన్ సెగ్మెంట్ పి అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. మనకి ఏంటంటే సాధారణంగా ఏ బి ఇచ్చేసి MON ఇచ్చేసి పిని కనుక్కోమంటారు కొన్ని సమయంలో. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఏపీబి ఇచ్చేసి m:n రేషియో కనుక్కోమంటారు. అలాంటి పరిస్థితుల్లోని మనం ఎలా తీసుకుంటాం రేషియో అంటే, ఇప్పుడు ఇక్కడ XY, ఇక్కడ X1 Y1, ఇక్కడ X2 Y2 అని పాయింట్లు తీసుకుంటాం. ఈ m:n రేషియో ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఏం తీసుకుంటాం అంటే రేషియో k:1. ఏం తీసుకుంటాం అంటే k:1. సో ఇంకొక సులభ మార్గం ఉంది ఆ m:n రేషియో కనుక్కోవడానికి. అది ఏంటంటే m వాల్యూ రావడానికి మనం ఏం చేస్తామంటే x - x1 అంటే ఇగో ఇక్కడ ఉన్న x ఇక్కడ ఉన్న x - 1 తోని తీసేయాలి. నెక్స్ట్ n రావడానికి ఏంటంటే x2 మైనస్ ఇక్కడ ఉన్న x. ఇలా చేసినా వచ్చేస్తుంది. సింపుల్ గా, సులువుగా, ఈజీగా వచ్చేస్తుంది. m:n రేషియో కనుక్కోవడానికి x - x1 x2 - x. ఇది కూడా ఫార్ములానే. కావాలంటే మీరు చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, ఆ సమ్ నేను చేసి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇఫ్ ఎ లైన్ సెగ్మెంట్ హ్యాస్ మిడ్ పాయింట్స్ దెన్ ద రేషియో ఆఫ్ ఇట్ ఈజ్. ఒకవేళ గనక ఒక లైన్ సెగ్మెంట్ గనక మిడ్ పాయింట్ ఉంటే ఆ రేషియో ఏంటి అని అడుగుతారు. 1:1. ఇది చాలా మందికి తెలియదు. మిడ్ పాయింట్ రేషియో ఏంటంటే అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మిడ్ పాయింట్ రేషియో ఏంటంటే 1:1. అది తర్వాత ఇఫ్ స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్ దెన్ థీటా ఈజ్. స్లోప్ కనుక అన్డిఫైన్ అయితే థీటా ఎంత? అప్పుడు మనకి వెంటనే రావాల్సిన ఆలోచన ఏంటంటే స్లోప్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలు 8 అవుతుంది. tan theta, tan ఎక్కడ అన్డిఫైన్, tan ఎక్కడ అన్డిఫైన్ అంటే 90 దగ్గర అన్డిఫైన్. సో థీటా వాల్యూ ఎంత అంటే 90. నెక్స్ట్ స్లోప్ ఈజ్ 0 దెన్ థీటా ఈజ్.
మళ్ళీ సేమ్ అదే ఆ రకమైన బిట్టే. సో tan θ ఎక్కడ 0 ఉంటుంది, 0 దగ్గర, కాబట్టి అది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద గివెన్ ట్రయాంగిల్, ద ఏరియాస్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ అన్నాడు. ఒక పెద్ద ట్రయాంగిల్, దాని మిడ్ పాయింట్స్ వల్ల ఫామ్ అయిన చిన్న ట్రయాంగిల్ ఉన్నాయి, వాటి రేషియోస్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ ఇస్టు పెద్ద ట్రయాంగిల్ అయితే 1:4, పెద్ద ట్రయాంగిల్ ఇస్టు చిన్న ట్రయాంగిల్ అయితే 4:1. ఇది మనకి 7.3లో 3వ సమ్ము 4వ సమ్ము ఉంటుంది. సో మీకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ పేర్ ఎక్స్ ఈస్ కాల్డ్, ఆర్డర్ పేర్లోని ఎక్స్ ని ఏమంటాం, ఆర్డర్ పేర్లో ఎక్స్ ని ఏమంటాం అంటే యాబ్సిసా అంటాం. In order pair y is called, in order pair y is called ordinate, in order pair y is called ordinate. So hope you all understood today's bits. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.